వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్దవాళ్ళలో, చిన్నవాళ్ళలో వచ్చే మోకాలు నొప్పుల ప్రాబ్లమ్‌కి ఒక చక్కటి రెమెడీ ఉంది. ఈ రెమెడీని పాటిస్తే ష్యూర్‌గా మీ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అంటున్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ శివగుప్తా గారు. సో, మేడం ద్వారానే అసలు ఈ రెమెడీ ఏంటి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మోకాలు నొప్పుల ప్రాబ్లమ్ ఒకప్పుడు ఏజ్ రిలేట్‌ని బట్టి అంటే కొంచెం ఏజ్ ఎక్కువైన తర్వాత ఆళ్ళ నడుస్తా ఉంటే కొంచెం టక్ టక్ అని సౌండ్ రావడం. సో, గుజ్జు అరిగిపోయిందని చెప్పేసి వాళ్ళకు ఆ నొప్పులు రావడం జరిగేది. ఇప్పుడు చిన్న వాళ్ళలో కూడా చూస్తా ఉన్నాం. సో, ఈ ప్రాబ్లమ్ ఎందుకు వస్తా ఉంది? ఈరోజు మన ప్రేక్షకులు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? బేసిక్‌గా నేను ఒకటే అంటానండి. లైఫ్ స్టైల్ మనం కూర్చొని ఒక ప్లేస్‌లో కూర్చుంటే అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇటు అటు లెగిసి ఇటు అటు నడుస్తే అయినా సరే మొబిలిటీ ఉంటది. ఆ మజిల్ ముద్దయిపోయింది. మోకాళ్ళ దగ్గర మెయిన్ మజిల్ ఉంటది. ఆ మజిల్ మూవ్‌మెంట్ లేక ఒక స్ట్రాంగెస్ట్‌గా అయిపోయింది. అంటే గట్టి ముద్దలాగా అయిపోయింది. దానివల్ల ఆ రక్తం అంతా అక్కడ రక్త ప్రసరణ లేక ఆ మజిల్ అంతా ఇప్పుడు ఒక మనిషి ఏదైనా ఒక రూమ్‌లో ఏసేసి తాళం వేసి పెడితే వాడికి అన్నం లేకుండా క్షీణించిపోతాడా? అలాగా అలాంటి శరీరంకి మనం అలా చేయడం వల్ల అలా అయిపోతది. ఏదైనా మూవ్‌మెంట్ లేకుండా ఉంటే శరీరంలో ఏ పార్ట్ అయినా సరే అలాగే ఉంటది. నేనేమంటంటే కూర్చున్న తర్వాత ఏదైనా మీరు ఒక సిస్టమ్ ముందర కూర్చున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే మీకు ఒక 6 అవర్స్ వర్క్ ఉందనుకోండి. ఆ మధ్యలో ఇటు లెగిసి, అటు లెగిసి హాఫ్ అన్ అవర్ ఒకసారి లెగడం, లేదంటే సోఫా మీద కాళ్ళు స్ట్రెయిట్‌గా పెట్టుకొని షేక్ చేయడం. నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. స్పెషల్లీ మోకాలు నొప్పులున్నప్పుడు ఏం ఎక్సర్సైజ్ చేయాలోనే మనం లాస్ట్ టైం వీడియో యెస్ చేశాం. మ్యామ్. యోగా. సో, దాంతో పాటు మనం ఎలాంటి ప్రెషర్ పాయింట్స్ ఆ వీడియో చూస్తే కూడా చాలా మందికి తెలుస్తది. అంటే మోకాలు నొప్పులు రాకుండా కూడా మనం దానివల్ల కాపాడుకోవచ్చు. వచ్చినా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే దాన్ని మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఈరోజు మనం స్పెషల్లీ ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేనేమంటున్నానంటే మోకాలు నొప్పులు రావడానికి మెయిన్ కారణం ఈ పటల్లా అనే చిన్న బోన్ ఉంటదండి మన మోకాళ్ళ దగ్గర. మనం ఒకవేళ బరువు పెరిగిపోయామనుకోండి హెవీగా బరువు అంటే ఉండాల్సిన వెయిట్ కంటే ఒక 5, 6 కేజీలు గానీ, 10 కేజీలు ఎక్స్‌ట్రా ఉంది. ఉండాల్సింది ఇంకెక్కువ బరువు అధికంగా ఉంటే మాత్రం ఆ బరువు అంతా మోకాళ్ళ మీద పడి ఆ బోన్ అనేది ఈ బరువును మోకాళ్ళు మోసే కెపాసిటీ లేక అది కరగడం స్టార్ట్ అవుతుంది. కొంతమంది బోన్‌కి మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉంటది. దాన్నే సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. అది అరిగిపోవడం వల్ల కూడా మనకి అది క్రమేపీ తగ్గిపోవడం వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే మెయిన్ థింగ్ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. స్పెషల్లీ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. అండ్ రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. వాక్‌కెళ్ళండి. కొంతమంది మోకాళ్ళ నొప్పులు స్టార్టింగ్‌లోనే అంటే ఎట్లా కనుక్కుంటాం మోకాళ్ళ నొప్పులు అంటే పట్టేయడం గానీ, దిగుతున్నప్పుడు ఏదో పట్టేసినట్టు టక్ టక్ సౌండ్స్ అనేవి కొంతమంది కామన్‌గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ బాడీలో కొద్దిగా ఏదైనా డెఫిషియన్సీ ఉంటే వస్తాయి. అప్పుడు మనం ఫుడ్ ప్రాపర్‌గా తీసుకొని టైంకి తీసుకోవడము, గ్యాస్ నిండిపోయినా కూడా బాడీలో టక్ టక్ సౌండ్స్ వస్తాయి. టక్ టక్ సౌండ్స్‌కి చాలా రీజన్స్ ఉంటాయి. ఓన్లీ టక్ టక్ సౌండ్స్ వచ్చాయంటే నాకు ఫ్యూచర్‌లో పెయిన్స్ వచ్చాయనేది మాత్రం కాదు. గ్యాస్ నిండిపోయినా వస్తది. ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చొని లెగక అస్సలు మూవ్‌మెంట్ చేయని వాళ్ళకి కూడా టక్ టక్ సౌండ్. సో, ఇలాంటివి ఉన్నప్పుడు మనం గమనించి కొద్దిగా ఫుడ్ పరంగా జాగ్రత్తలు తీసుకోవడము. అండ్ స్పెషల్లీ మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళలో నేనేమంటానంటే మునక్కాయ ఉంటది. మునక్కాయ లోపల విత్తనాలు ఉంటాయి కదండీ! ఆ విత్తనాలు చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయండి. ఓకే మ్యామ్. అంటే మన బాడీలో ఉన్న బ్లడ్‌ని కూడా ప్యూరిఫై చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. సో, ఆ విత్తనాలను కలెక్ట్ చేసుకొని దాన్ని మంచిగా స్మాష్ చేసేసి పౌడర్ చేసేసుకొని, ఆ పౌడర్‌ని కొద్దిగా ఆవు పాలలో గానీ, లేదంటే మనం ఒక 4, 5 ఆల్మండ్స్‌ని పొద్దున్న నానబెట్టేసుకొని, ఈవినింగ్ దాన్ని తొక్కు తీసేసి మిక్సీ పట్టేసి, ఆ మిక్సీ పట్టిన తర్వాత మిల్క్ వస్తాయి కదా! బాదం మిల్క్. మనం నానబెట్టే యెస్. బాదం నీళ్ళేసుకొని మిక్సీ పట్టేస్తే ఆ మిల్క్ నీళ్ళలాగా వస్తాయి వైట్ కలర్. ఆ బాదం మిల్క్‌లో కొద్దిగా మునక్కాయ లోపల విత్తనం పౌడర్‌ని ఒక హాఫ్ స్పూన్ కలుపుకొని తాగండి. డెఫినిట్‌గా అండి. ఈ మునక్కాయ ముక్కల్లో విత్తనాలు ఎక్కడ కలెక్ట్ చేయాలి మేడం? మునక్కాయ లోపల గుజ్జులు ఎక్కడ కలెక్ట్ చేయాలంటారు. మనం నేనేమంటానంటే ఒక ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అది ఎక్కడో ట్రీట్మెంట్ బాగా అవుతుందంటే అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం మనం. ఆలోచించను కూడా ఆలోచించం. ఎవరో ఇద్దరు ముగ్గురు వీడియోస్ చూస్తారు. అబ్బా! అది వాళ్ళకి బాగా సెట్ అయితుంది. నాకు కూడా ఆతృత. నాకు కూడా తగ్గుతదేమో అని చెప్పి చాలామంది వస్తారండి మన దగ్గర కూడా. నేనేమంటంటే నా వరకు రావాల్సిన అవసరం లేదు. నేను ఒక్కటే సింపుల్ థింగ్ ఇంట్లో మునక్కాయలు ఒక 10 మునక్కాయలు తెప్పించండి. ఓ 2 నిమిషాలు ఉడకబెట్టండి. లోపల ఉన్న గుజ్జంతా తీయండి. ఎండబెట్టేసిండి ఒక క్లాత్ ఏసి పౌడర్ చేసేసేయండి. ఆ పౌడర్‌ని ఒక 4, 5 బాదం ముక్కలు తెచ్చేసుకొని పొద్దున్న నానబెట్టండి. సాయంత్రం తొక్కు తీసేసి మిక్సీ పట్టేసి నీళ్ళేసి ఆ పాలొస్తాయి కదా! ఆ పాలని కొద్దిగా జస్ట్ ఒక 20 సెకండ్స్ లైట్‌గా గోరువెచ్చగా వేడి చేసుకోండి. దాంట్లో ఈ పౌడర్ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా గుజ్జు, ఆ గుజ్జుని మనం మంచిగా మునక్కాయ లోపల గుజ్జుని దాన్ని ఒక హాఫ్ స్పూన్ కలిపేసుకొని తాగేసేయండి. డెఫినిట్‌గా చెప్తున్నాను. మునక్కాయ నొప్పులు మన మునక్కాయ లోపల గుజ్జుని తీసుకోవడం వల్ల మోకాలు నొప్పులు ఒకటే కాదు. షోల్డర్ పెయిన్ గానీ, సయాటికా పెయిన్ గానీ, బ్యాక్ పెయిన్ గానీ, నెక్ పెయిన్ గానీ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ ఎందుకంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తదంటే విటమిన్ బి12 గానీ, డి విటమిన్ గానీ, ఐరన్ గానీ సమపూర్ణంగా దొరికే దాంట్లో మునక్కాయ గుజ్జు అనేది చాలా యూజ్ అవుతది. అండ్ బాదం మిల్క్ ఎలాగో నరాల బలహీనత గానీ, నరాలు స్ట్రెంథెనింగ్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతాయి. ఈ 2 కాంబినేషన్‌లు మనం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చాలా యూజ్‌ఫుల్ అండి. నేను ఇంకోటి చాలామంది నేను ఉడుము ఆయిల్ అని చెప్తాను నేను నా క్లినిక్‌లో నేను చాలా మందికి ఇస్తాను. రోజు ఇది క్రానిక్ పెయిన్స్ ఉంటాయనుకోండి
ఏదైనా నువ్వుల నూనె కానీ మన ఉడుమాయిల్ కానీ ఏదో ఒక ఆయిల్లో కొద్దిగా వాంపు అని దొరుకుతుంది మనకి ఆయుర్వేద షాప్లో. వాంపు తెప్పించేసుకొని ఆయిల్ వేసుకొని గోరువెచ్చగా వేడి చేసుకొని పెట్టేసుకోండి ఆయిల్. ఎప్పుడు మోకాలు హెవీగా నొప్పులు ఉండేవాళ్ళు ఇవి కూడా తీసుకుంటూ దాంతోపాటు ఈ ఆయిల్ కూడా అప్లై చేసుకుంటున్నారు అనుకోండి, చాలా బాగా తగ్గుతాయి. నా నా క్లినిక్ వస్తున్నప్పుడు మెట్లు ఉంటాయి, నేను ఫస్ట్ చూస్తాను వాళ్ళు మెట్లు ఎట్లా వస్తున్నారని. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ పిలుస్తాను, ఈ ఫుడ్ ఐటమ్స్ చెప్తాను, ఇలా తినాలి ఇలా తినాలి, ఈ ఆయిల్ అప్లై చేసుకోవాలని చెప్తాను. వారం తర్వాత మళ్ళీ వాళ్ళ వీడియో వాళ్ళకే తీస్తాను. మళ్ళీ లాస్ట్ వీక్ ఎలా నడిచారు పైకి నా స్టెప్స్ ఎక్కి, మళ్ళీ ఈ వీక్లో మళ్ళీ 4 వారాలు ప్రాసెస్ చెప్తానండి. 4 వారాలు అంటే 21 డేస్. ఈ 21 డేస్లో ఫస్ట్ వీడియోలో ఎలా ఎక్కారు, సెకండ్ వీడియోలో ఎలా ఎక్కారు, థర్డ్ ఫోర్త్ వీడియోలో చూసి వాళ్ళే ఆశ్చర్యపోతారండి. వీడియో చూసిన అవసరం లేదు, వాళ్ళే వాక్ చేస్తుంటారు. ఇంత నేను ఫిజియోథెరపీ మేము స్పెషల్లీ సజెస్ట్ చేయను, ఎందుకంటే చేస్తున్న కొద్ది పెయిన్ తగ్గుతుంది, మళ్ళీ 4 రోజుల తర్వాత పెయిన్ వస్తుంది, మళ్ళీ 4 రోజుల తర్వాత పెయిన్ వస్తుంది. నేనేమంటానంటే మనం దేని మీద డిపెండ్ అవ్వకుండా ఫుడ్ మీద 100% డిపెండ్ అయ్యి స్ట్రాంగ్గా బిలీవ్ ఉండి మంచిగా చెప్పిన మోతాదులో తిండు, అంటే ఈరోజు తగ్గిపోద్దా రేపే తగ్గిపోద్దా ఆ తీక్షణంగా చూడకండి. డెఫినెట్గా మీరు తీసుకుంటున్న ఫుడ్లో అంత బలం ఉంది కాబట్టి మేము చెప్తున్నాము. అది మీరు ఫాలో చేయారనుకోండి 100% తగ్గుతుంది, డెఫినెట్గా కంపల్సరీ తగ్గుతుందండి. నేను అలాగా ఆ డిఫరెన్షియేషన్ కోసం కూడా చాలామంది పేషెంట్స్ని చూస్తుంటాను. పెద్ద వాళ్ళ దగ్గర నుంచి సన్నగా ఉండే వాళ్ళు కూడా వస్తారు మోకాళ్ళ నొప్పులతో, వాళ్ళకు కూడా సేమ్ ఇలాగే చెప్తాను, ఇలా చెయ్యండి అమ్మా, ఇలా అప్లై చేసుకోండి. డెఫినెట్గా 4 వారాల తర్వాత మీరు మోకాళ్ళ నొప్పులతో ఎలాంటి నొప్పులు లేకుండా బాధపడకుండా నా దగ్గరికి వస్తారు హ్యాపీగా అని కూడా చెప్తాను అనమాట వాళ్ళకి. మేడం ఇప్పుడు కాల్షియం లోపం ఉండడం వల్ల కూడా బోన్ డెన్సిటీ తగ్గి అంటే ఈ మోకాలు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా అండి, కాల్షియం ఒకటే కాదు, విటమిన్ B12 తగ్గిన, మన డి విటమిన్ తగ్గిన, లేదంటే ఐరన్ తగ్గిన, రక్తహీనత ఉన్నా కూడా మనకి కాల్షియం అనేది మేజర్ పార్ట్. ఈ మిగతా ఇవి లేకపోయినా కూడా మన బాడీలో అనేవి ఈ డెఫిషియన్సీస్ వల్ల కూడా మన మోకాళ్ళ నొప్పులు గుజ్జుడే కాదు, బోన్లో ప్రతి బోన్లో డెన్సిటీ తగ్గడం స్టార్ట్ అవుతుంది. నేనేమంటే మంచి ఫుడ్ తీసుకోండి. మనము యంగ్గా ఉన్నప్పుడే సరిగా తినకపోవడం వల్లే పెద్ద అయ్యాక ఈ రోగాలు వస్తాయంట. మనం చిన్నప్పుడు సన్నగా ఉండాలి, తినకూడదు, ఆ డైట్స్ ఈ డైట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి 50 కాదు కదా 35 ఏళ్లలోనే వచ్చేస్తాయి బాడీ పెయిన్స్. నేను ఏమంటాను, బాడీ మెయింటైన్ చేయడానికి సంపూర్ణంగా తినండి. ఎంత మీ అది చెయ్యంత పొట్ట ఇది ఇంతే ఉంటుంది. సో కంట్రోల్గా తినండి, మీకు నచ్చింది తినండి, పోర్షన్ కంట్రోల్ చేసుకోండి, టైంకి తినండి, న్యూట్రిషన్ చూసుకోండి, దాంట్లో మంచిగా తింటున్నామా లేదా. సో దాంట్లో మునక్కాయలు ఉన్నాయా, మునగాకు ఉందా, పాలకూర ఉందా, మెంతి కూర ఉందా, సంపూర్ణంగా నేను ఫుడ్ తినగలుగుతున్నానా లేదా, ఎక్కడ నేను కట్ చేయట్లేదు, మధ్యాహ్నం లంచ్లో లంచ్ తింటున్నాను, డిన్నర్ తొందరగా తింటున్నాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా ప్రాపర్ మనకు తెలియని తీసుకుంటున్న ఫుడ్లోనే కాల్షియం వస్తుంది, జింక్ వస్తుంది, ఐరన్ వస్తుంది, విటమిన్ B12 అన్నీ వచ్చేస్తాయి. మనకి ఇంతకుముందు జనరేషన్లో ఎవరికి తెలిసేది కాదు విటమిన్ B12 అంటే ఏంటి, డి విటమిన్ అంటే ఏంటి, ఎవరికి తెలియదు. ఇప్పుడు జనరేషన్ మారే కొద్ది ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి దాన్ని బట్టి మనకి ఓకే ఇది విటమిన్ B12, ఇది ఐరనా, ఇది జింక్ అని తెలుసుకుంటున్నాం. ఏమంటే మంచిగా తినండి సంపూర్ణంగా, ఎంత తక్కువ తినగలిగితే అంత హెల్తీగా ఉంటాం. తినండి, బాడీని మెయింటైన్ చేసుకోండి, డెఫినెట్గా ఏ నొప్పులు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. మేడం ఇంకొకటి, ఇప్పుడు మన బాడీలో ఐరన్ కానీ జింక్ కానీ అండ్ కాల్షియం కానీ తగ్గితే మనం బయట నుంచి సప్లిమెంట్ ట్యాబ్లెట్ రూపంలో మనం కొంతమంది తీసుకుంటూ ఉంటారు. సో అది తీసుకున్న రోజులు బాగానే ఉంటుంది, తగ్గిస్తే మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెఫినెట్గా అండి, ఒక సప్లిమెంట్ తీసుకుంటున్నామంటే తీసుకున్నంత వరకు బాగా ఎనర్జీ ఉంటుంది. సప్లిమెంట్ ఆపేస్తే సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వడం ఎందుకు, ఆహారంలోనే దొరికిపోతున్నాయి. మీకు పుచ్చకాయ విత్తనాలు దొరుకుతున్నాయి, అవిసె విత్తనాలు దొరుకుతుంది, ఆల్మండ్స్లో దొరుకుతున్నాయి, వాల్నట్స్లో దొరుకుతున్నాయి. ఆ గోళీకి వేసేది డబ్బులు ఏదో ఫుడ్కి వేసుకోండి, మంచిగా ఫుడ్ సంపూర్ణంగా తినండి, బేషుగ్గా పనిచేస్తాయి, అన్ని అవయవాలు బాగా పనిచేస్తాయి, హెల్తీగా కూడా ఉండొచ్చు మనం. ఓకే మేడం, ఈరోజు అయితే మన మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లంకి చాలా చక్కటి రెమెడీని అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం ఈ ప్రాబ్లం నుంచి మనం తింటూనే మన ప్రాబ్లం తగ్గించుకోవచ్చు అని చెప్పి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. నమస్తే అండి.